హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేనేజ్మెంట్ ట్రైనీ సింగరేణికి సంబంధించినటువంటి 327 పోస్టులలో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించిన సిలబస్ మీకు చెప్పే ముందు నేను సిలబస్ మీద వీడియో చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ట్రైనీ మీద అది చెప్పే ముందు సర్వర్ ఓపెన్ కావట్లేదని చాలామంది దిగులు చెందడం, ఆందోళన చెందడం జరుగుతుంది. సర్వర్ అనేది కంపల్సరీ ఓపెన్ అనేది కావటం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయినటువంటి అప్లికేషన్ డేట్ అనేది మే వరకు పోస్ట్పోన్ అయ్యి మే టు జూన్ వరకు పోస్ట్పోన్ అనేది కావటం జరిగింది. అది అంతర్గత పోస్టుల విషయంలోనైతేనేమి, ఇక తదితర లోకల్ నాన్ లోకల్ కేటగిరీలోనైతేనేమి, పోస్టుల ఎక్స్టెన్షన్ విషయంలోనైతేనేమి మీరు దేనికి కలత చెందని అవసరం లేదు. కంపల్సరీ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అది ఏమైంది టెక్నికల్ ఇష్యూ అనేది దాన్ని ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కంపల్సరీ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. 2/2024 ప్రకారం నోటిఫికేషన్ వచ్చిందంటే క్యాన్సిల్ అనేది కాదు. ఇక మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి సిలబస్లోకి వెళ్ళే ముందు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది గడిచిన గత సంబంధిత ఎగ్జామ్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీలో మనకు సిలబస్ చూసుకుంటే కనుక మనకు జనరల్ అవేర్నెస్ మీద 40 మార్క్స్ అయితే మనకు ఎలక్ట్రికల్ మీద 80 మార్కులు, మెకానికల్ మీద 80 మార్కులు కలుపుకొని 200 మార్కులకు గాను మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది రావడం జరిగింది. అయితే ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళు మెకానికల్కి సంబంధించినటువంటి సిలబస్ చదవాల్సి ఉంటుంది. మెకానికల్కి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రికల్కి చదివితే ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళు మెకానికల్కు చదవాల్సి ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక నెగిటివ్ ఉంటుందా ఉండదా అంటే కంపల్సరీ నెగిటివ్ అనేది కండక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉన్నవి తక్కువ పోస్టులు కనుక ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది కనుక మనకు అప్లికేషన్ డేట్కు 2-3 నెలలు ఉండి ఎగ్జామ్ అనేది కండక్ట్ కావడం జరుగుతుంది. మీ ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో అడగగలరు. ఇక సిలబస్లోకి వెళ్తే కనుక మనకు మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ ఎలక్ట్రికల్కు సంబంధించిన వాళ్ళు అయితే మేనేజ్మెంట్ ట్రైనీ వేరు, మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ సిస్టమ్స్ వేరు. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి కేటగిరీ 2లో మనకు 42 పోస్టులకు గాను చూసుకుంటే కనుక మెకానికల్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ సంబంధించిన బీటెక్ సంబంధించిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉండటం జరుగుతుంది. అయితే మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ అండ్ సిఎస్సి చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి మీకు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ టాపిక్స్ ఏంటనేది చూసుకుంటే కనుక మనకు యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్, కరెక్ట్గా వినండి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు కరెక్ట్గా వినండి. యూజ్ ఆఫ్ ఎలక్ట్రికల్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్స్, ఎనర్జీ ఆడిటింగ్, ఎలక్ట్రిక్ డివైస్ సర్క్యూట్స్, డిస్ట్రిబ్యూషన్స్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎలక్ట్రికల్. ఇక పవర్ సిస్టమ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ పవర్ సిస్టమ్ సంబంధించినది యాజ్ ఇట్ ఈజ్ ఎటువంటిది ఉన్నా కూడా అది మీరు కవర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పవర్ సిస్టంలోకి వెళ్ళే ముందు పవర్ సిస్టంలో ఏమేమి ఉంటాయి కనుక చూసుకుంటే కనుక పవర్ ఎనలైసిస్ అండ్ పవర్ ఆపరేషన్ కంట్రోల్ అండ్ పవర్ ప్రొడక్షన్ కండక్టర్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సర్వీస్ కండక్టర్ అండ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ పవర్ జనరేషన్ సిస్టమ్. ఇవన్నీ పవర్ సిస్టమ్కి సంబంధించినది. యాజ్ టీజ్గా మీరు కంపల్సరీ పవర్ సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళకి కాబట్టి ఒకసారి చూసుకుంటే కనుక పవర్ ఎనలైసిస్, పవర్ ఆపరేషన్ కంట్రోల్, పవర్ ప్రొటెక్షన్ కండక్టర్ అండ్ పవర్ ప్రొటెక్షన్ కండక్టర్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రికల్ ట్రాన్సిషన్ సిస్టమ్, పవర్ జనరేటింగ్ సిస్టమ్, తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్, తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎలిమెంటరీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత ఎలిమెంటరీ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత డైరెక్ట్ మెకానిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఎలక్ట్రానిక్
ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఈ టాపిక్స్ అనేది కంపల్సరీ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇకపోతే 40 మార్కులకు గాను జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అండ్ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కంప్యూటర్ క్వశ్చన్స్ అనేవి కొన్ని రావడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అది 40 మార్కుల టాపిక్స్ అనేవి మీరు కంప్లీట్ యథావిధిగా ఏ ఎగ్జామ్ పెట్టినట్టు కూడా అవి రావడం జరుగుతుంది. అవి కూడా మీరు రీజనింగ్ అనేది బాగా చూసుకోవాలి. ఇక మెకానికల్ వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిలబస్ చూసుకుంటే కనుక నేను ఏం చెప్తున్నా అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసే వాళ్ళు మెకానికల్ బ్రాంచ్ అయితే ఫస్ట్ మెకానికల్లో నేను చెప్పే టాపిక్స్ చదివిన పిమ్మట, తర్వాత ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ కవర్ చేసిన పిమ్మట క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ మీకు రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆ 40 మార్కులు అది మీరు బాగా కాన్సన్ట్రేషన్స్ అనేది చేయవలసి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 6 months బిఫోర్ ఎగ్జామ్, 6 months బిఫోర్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నావో అవి కంప్లీట్గా మీరు ఎనలైటిక్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్లో మన ఏమంటారు విజేత ఎవరని అడగడం జరుగుతుంది సిల్లీ క్వశ్చన్గా. అది మన కోల్కతా నైట్ రైడర్స్గా మీరు చెప్పడం జరుగుతుంది. పర్పుల్ క్యాప్ ఎవరిది, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరిది, విరాట్ కోహ్లీ, ఎన్ని రన్స్, ఇవన్నీ మనకు చేయాల్సి ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి మెకానికల్ స్టూడెంట్స్ ఏం చదవాలంటే ఇవే కాదు, ఇంకా టాపిక్స్ ఉంటాయి. ఈ టాపిక్స్ కవర్ చేసినట్టయితే మీరు 80% లోకల్ క్యాండిడేట్స్ జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. అది ఒకసారి ఏమైందో చూసుకుంటే కనుక థర్మో డైనమిక్స్, ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో మెకానికల్ సంబంధించిన వాళ్ళు థర్మో డైనమిక్స్ చదవాల్సి ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్, తర్వాత మెటీరియల్ సైన్స్, తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్, తర్వాత రిఫ్రిజరేషన్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్, తర్వాత ప్రొటెక్షన్ ఇంజనీరింగ్, తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ పాత్ ఫాలోడ్ బై ద బెండింగ్ మూమెంట్ సివిల్కి సంబంధించింది. తర్వాత ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రికల్కు రిలేటెడ్గా ఉంటుంది, దాన్ని మీరు కవర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ మీద, రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే ఈ 200 మార్కులకు గాను మీరు జాబ్ పొందే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఈ టాపిక్స్ అనేది యథావిధిగా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. మీరు అప్లికేషన్ ఓపెన్ కావట్లే అని అధైర్యపడద్దు. నాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది తొందరలో. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉండటం జరుగుతుంది 2/2024 నోటిఫికేషన్ నెంబర్ ప్రకారం. అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేనికి అధైర్యపడకుండా మీరు ప్రిపేర్ కావాలి. మీకు ఎటువంటి సలహాలు కానివ్వండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నెక్స్ట్ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సంబంధించి ట్రైనింగ్ సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ టాపిక్స్ అనేది డైరెక్ట్ క్వశ్చన్లో మీకు రావడం జరుగుతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టాపిక్స్ యథావిధిగా ఒకసారి ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్ అండ్ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.